హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనం 24 సైజు బ్లౌజు కటింగ్ నేర్చుకుందాం. చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి బొమ్మకి వేసాను. ఇదే బ్లౌజు మనం కటింగ్ చేసింది. ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. స్టిచ్చింగ్ ఈ వీడియోలో కటింగ్ అయితే నేర్చుకుందాం. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లైనింగ్ నీట్గా తడిపేసి ఐరన్ చేసి కూడా చూడండి. అంచులు రెండు నా వైపు వేసాను. ఫోల్డింగ్ ఏమో మనం ఆపోజిట్ వేసుకున్నాం, ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కదా. బ్యాక్ ఓపెన్కి కూరలు రెండు మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ ఏమో మన ఆపోజిట్ ఉండాలి. బ్యాక్ ఓపెన్ వస్తుంది. అప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, క్రాస్ వచ్చేసింది కదా, ఫుల్ క్రాస్ వచ్చింది, తడిపితేనే వస్తుంది. ఇది తడిపితే అలా క్రాస్ వచ్చేస్తుంది. ఆ క్రాస్ ఖచ్చితంగా తీసేయాలి. మీరు తీయకపోతే మన బ్లౌజ్ ఫిట్టింగ్ సరిగ్గా ఉండదు. ఆ క్రాస్ లెవెల్ చేసుకోండి. ఫస్ట్ లెవెల్ చేసుకొని ఒక పావించు కింద నడడానికి ఖర్చుకి డ్రాయింగ్ వేసుకోండి. అలాగే ఊక్స్ పట్టీకి తోడల పట్టీకి కూడా ఒక పావించు అంచుల వైపు డ్రాయింగ్ వేసుకోండి, నేను చూపించిన విధంగా. చిన్న సైజ్ బ్లౌజ్ మాట. ఇది 13 ఇంచులు లెంత్ వచ్చి, సెంగ డౌన్ వచ్చి 6 ఇంచులు, బ్యాక్ నెక్ వచ్చి 2 ఇంచులు, నెక్ డీప్ వచ్చి 10 ఇంచులు. దానికి ఒక పావు ఇంచు తక్కువ పెట్టుకోండి, 9:30 పెట్టుకొని సరిపోతుంది. మనం ఎలా పావు ఇంచు ఖర్చు పెడతాం కాబట్టి రెడీ 10 వస్తుంది. అలాగే మనం పెట్టుకున్న మార్కులన్నిటికీ డ్రాయింగ్ నీట్గా స్ట్రైట్గా డ్రాయింగ్ వేసుకోండి. ఖర్చుకి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోండి షోల్డర్ మీదకి వచ్చి. ఒరిజినల్ షోల్డర్ వచ్చి 14.5 ఉంది. నేను హాఫ్ ఇంచ్ తగ్గించి 14 పెడుతున్నాను. నెక్ బ్రాడ్ వచ్చి 4.5 పెట్టండి ఖర్చులు తీసేసి. అలాగే చెస్ట్ కొలత వచ్చి 29 ఇంచులు అప్పర్ చెస్ట్. 4 మందికి 7.5 అవుతుంది. దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 7.30 పెట్టండి సరిపోతుంది. ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. 24 నడుము. 4 వంతు వచ్చి 6 ఇంచులు, దానికి 30 ఇంచు డాట్కి పెట్టుకోండి సరిపోతుంది. శంఖ డౌన్కి ఒక వెనక్కి 2 ఇంచెస్, బ్యాక్కి మార్క్ పెట్టుకోండి. చూసారు కదా, ఎందుకంటే బ్లౌజ్ ఏమో చిన్నది, షోల్డర్ ఎక్కువ ఉంది, దాని మీద చంక గుండు సరిపోదు. ఖచ్చితంగా బోట్ నెక్ పెట్టుకోవాల్సింది. ఇలా 2 ఇంచెస్ బ్యాక్ పెట్టుకోవాలి. చెస్ట్ కొలత కాంచి 2 ఇంచులు. అలాగే షోల్డర్ ఒక హాఫ్ ఇంచు డౌన్ చేయండి సరిపోతుంది క్రాస్గా. మనకి శంఖ రౌండ్ వచ్చి 13.5, అంటే హాఫ్ వచ్చి 6.30 కావాలి, కరెక్ట్గా 6.30 వచ్చింది. అలాగే ఖర్చుకి 1.5 పెట్టుకోండి సరిపోతుంది. ఖర్చు 1.5 ఎక్కువ కావాలన్నారు ఖర్చు, నేను కామన్గా 1.5 పెడతాను. ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టాను. నెక్కి ఇలా బాక్స్ షేప్ వేసుకొని, మన కరువు స్కేల్ ఉంటే బోట్ షేపు గీసుకోండి సరిపోతుంది. చూసుకోండి మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్. కొద్దిగా చిన్నగా కావాలనుకుంటే చిన్నగా, షేప్ తేల్చేయాలనుకుంటే తేల్చేసేటట్టు షేప్ తీసుకోండి సరిపోతుంది. అలాగే బ్యాక్ నెక్ మోడల్ వచ్చింది, మీరు స్టార్టింగ్లో చూసారు కదా, ఆ మోడల్ కోసం అని 4 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ మనకి పైన కూడా హుక్స్లు వస్తాయి, దానికోసం 2 ఇంచెస్ పెట్టాను. బ్యాక్ నెక్ కూడా డ్రాయింగ్ వేసాను, కట్ చేసాను సరిపోతుంది. డ్రాయింగ్ ఎక్కడ ఉందో అక్కడ కాడలు పెట్టుకోండి, శంఖ వైపు మెడకాడ. అలాగే నేను
చూడండి, ప్రతి చోట కూడా కాటులు పెట్టుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. కరెక్ట్గా ఇక్కడికి వచ్చి పట్టాలి. అలాగే బ్యాక్ డాట్ కూడా మార్క్ పెట్టుకుందాం. సెంటర్లో డ్రాయింగ్ వేసుకొని కరెక్ట్గా 3/4 ఇంచు డాట్కి వచ్చేలా చూసుకోండి, సరిపోతుంది. పాయింట్ తక్కువ 1/2 ఇంచు, 3.5 లెంత్ పెట్టుకోండి, సరిపోతుంది. సైడ్ ముడతలు రాకుండా ఒక 1/2 ఇంచు కరెక్ట్గా డాట్గా అంచి క్రాస్గా వేసుకొని కట్ చేసుకోండి. లేదంటే డాట్ పట్టిన తర్వాత నడుము స్ట్రైట్గా రాకుండా సొట్ట వచ్చినట్టు వస్తుంది. కరెక్ట్గా పాత తక్కువ వేడి వచ్చింది. మనకి శంఖకి ఎంత కావాలో అంత వచ్చేస్తుంది. అలాగే హ్యాండ్స్ తీసుకోండి. ఇప్పుడు సెంటర్కి ఫోల్డ్ చేసుకొని మనకి క్రాస్ లైన్ ఉంటే తీసుకొని ఒక 1/4 ఇంచుకి డ్రాయింగ్ వేసుకోండి. కరెక్ట్ 9.5 పొడవు, ఒక 1/2 ఇంచుకి వచ్చి ఎక్స్ట్రా పెట్టుకోండి. అలాగే డౌన్ వచ్చి పాతకు 3, స్ట్రైట్గా డ్రాయింగ్ ఒకటి వేసుకోండి. అలాగే మనం 6.75 ఇంచులు కదా శంఖ రౌండ్ వచ్చి 13.5, దాన్ని ఆఫ్ చేస్తే 6.75. హ్యాండ్ లూజ్ వచ్చి 8.5, అందులో హాఫ్ పెట్టేసుకొని సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఫ్రంట్కి గుంట తీసుకోవాలి కదా, గుంట కూడా తీసుకొని సరిపోతుంది. ఒకసారి కొలత చూసుకోండి ఎంత వచ్చింది. అలాగే ఫ్రంట్లు తీసుకుందాం. నేను వేస్ట్ క్లాత్ తీసుకున్నాను, చూడండి. మనం ఆల్రెడీ కొద్దిగా ఎక్స్ట్రా డ్రాయింగ్ వేసుకున్నాం కదా, అది మినహాయించుకొని లోపల పెట్టుకోండి. ఈ కొంచెం బయటకు ఉండాలి. మనం అదే ఎక్స్ట్రా వేసుకున్నది ఏంటంటే జస్ట్ మనం ఊక్స్ పట్టి తాళ్ళు పట్టి కట్టుకోవడానికి ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా, దానికోసమని ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఆ ఎక్స్ట్రా తీసి ఫ్రంట్కి మనం ఏదైతే క్లాత్ తీసుకున్నామో ఆ క్లాత్ పెట్టుకోండి, సరిపోతుంది. సైడ్ ఫ్రంట్ కొంచెం పెంచడం కోసం కరెక్ట్గా 3/4 ఇంచ్ తీసుకున్నాను. 3/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, సరిపోతుంది. చిన్న సైజు కదా. కింద కూడా ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి, ఫ్రంట్ నుంచి నేను చూపించిన విధంగా కరెక్ట్గా 1/2 ఇంచ్ పెంచాను, సరిపోతుంది. బ్యాక్ తీసి పక్కన పెట్టండి. ఫ్రంట్ నెక్ వచ్చి 3 ఇంచెస్, బాక్స్లో గీసుకొని మన కరువు స్కేల్ తోటి నెక్ షేప్ వేసుకొని బోట్ షేప్ అంతే.
ఫ్రంట్ చెస్ట్ పాయింట్ వచ్చి 9 ఇంచులు, 9 ఇంచులకు మార్క్ పెట్టుకోండి. అలాగే సైడు 3.5 పెట్టుకోండి. కిందకు వచ్చి 2.5 పెట్టుకోండి. మధ్యలో 1.5 పెట్టండి. డాట్కి తీస్తాం కదా మనం, మధ్యలో పీస్ తీసేస్తాం కదా, 1.5 పెట్టుకోండి. చూడండి, మీకు వీలుని బట్టి నేను ఈ కరువు స్కేల్ కూడా యూజ్ చేయొచ్చు అని చూపిస్తున్నాను. ఇలా యూజ్ చేసుకొని షేప్ గీసుకోండి సరిపోతుంది. ఫస్ట్ కింద గీసుకొని మళ్ళీ దాన్నే ఉల్టా చేసి షేప్ వచ్చేలా నీట్గా గీసుకోండి. మనం ఫ్రంట్ 1/2 ఇంచు లోతు తీస్తాం కదా, ఆ లోతుకి డ్రాయింగ్ వేసుకొని లోతు తీసుకొని సరిపోతుంది. చూడండి, నేను రెండో సైడ్ కూడా డ్రాయింగ్ వేస్తున్నాను. మనం 1.5 పీస్ తీసేయాలి కదా మధ్యలోది, అప్పుడే కఫ్ షేప్ వస్తుంది. 1.5 పీస్ తీయడానికి కరెక్ట్గానే షేప్ వేసినట్టు అలవాటు చేసుకున్నారు. అలాగే శంఖ దగ్గర 1/4 ఇంచ్ ఖర్చు కట్ చేసేయండి సరిపోతుంది, శంఖలో ముడతలు రాకుండా ఉంటాయి. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒరిజినల్ కట్ చేసుకుందాం. చూడండి, ఫోల్డింగ్ మన వైపు వేసుకున్నాను. దాన్ని స్ట్రైట్గా చేసుకొని ఫ్రంట్ హుక్స్ పెట్టి తాడు పెట్టి జాయింట్ ఉండకూడదు కదా, దానికోసం ఫోల్డింగ్ మన వైపు వేసుకొని నేను పర్సన్ దాన్ని బట్టి తగ్గొట్టేస్తున్నాను. ఈ మన ప్రిన్సెస్ కట్ వైపు కట్ మట్టుకి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకోండి. 1/4 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా, ఒక పాయింట్ ఎక్స్ట్రా. అంతే, ఆ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి ఆ ఎక్స్ట్రా ఎంత అయితే ఉంచామో అంతకి కాట్లు పెట్టుకొని సరిపోతుంది. ఓకే, ఫ్రంట్ అయిపోయింది. సైడ్ పీసులు కూడా తీసుకుందాం. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అంతా ఒక ప్రిన్సెస్ కట్ వైపు తప్ప మిగతాదంతా సమానంగా తగ్గొట్టేసుకోవాలి. అటు సైడ్ ఒక చెప్పాను కదా, 3 పుల్లీలు ఉంచుకొని ఖర్చు సరిపోతుంది. 1/4 ఇంచ్కి కొంచెం ఎక్స్ట్రా 3 పాయింట్స్. అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఇక్కడ కూడా కాట్లు పెట్టుకోండి. శంఖ వైపు మనం ఎక్స్ట్రా ఖర్చు వదిలేం కదా, దానికి కూడా కాట్లు పెట్టుకుంటే మనం ఖర్చు పెట్టుకునేవాడు సమానంగా పట్టుకోవడానికి ఉంటుంది. సైడ్ ఒక డ్రాయింగ్ వేసుకొని మనం ఎంతైతే ఖర్చు ఎక్స్ట్రా పెట్టామో అంతకడికి ఒక డ్రాయింగ్ వేసుకొని నీట్గా ఉంది. అలాగే ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకుందాం. చిన్న పాప అయినా నెక్ కొద్దిగా బ్రాడ్గా వాళ్ళు ఇచ్చారు, మోడల్ ఇచ్చారండి. ఆ మోడల్ని బట్టి ఇది కట్ చేయవలసి వస్తుంది. లేకపోతే ఇంత బ్రాడ్ కట్ చేయను, కొంచెం బ్రాడ్గా కావాలన్నారు నెక్. పైన 2 ఇంచెస్ పెట్టాం కదా నెక్, ఆ నెక్ కూడా తగ్గుట్టేసుకుందాం. ఇప్పుడు కూడా మన ఫ్రంట్ 3 ఇంచెస్ పెట్టాం కదా, బ్యాక్ 3 ఇంచెస్ పెట్టకూడదు. కింద ఇలా హోల్ ఏదైనా షేప్ ఉన్నప్పుడు తక్కువ పెట్టుకుంటే హోల్ పెద్దది వస్తుంది, మనకి నీట్గా ఉంటుంది. అదే 3 ఇంచెస్ పెట్టామంటే హోల్ చిన్నది అయిపోతుంది, అప్పుడు అందం ఉండదు. చూడండి, ఇప్పుడు హోల్ ఈ షేప్లో వస్తుంది. ఆల్రెడీ వాళ్ళు నాకు మోడల్ ఇచ్చారు, ఆ మోడల్ బట్టి కట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ తీసుకుందాం. చూడండి, నేను కొమ్మలు వచ్చినాయి దీనికి, ఆ కొమ్మలన్నీ పైకి వేసుకున్నాను అనమాట. ఒక సైడ్కి వేసుకోవాలి. నేను ఆల్రెడీ బ్లౌజు ఐరన్ చేసాను నీట్గా, ఏమైనా లాగేది ఉంటే లాగేస్తుందని. కంపల్సరీ ఐరన్ చేసుకోండి. ఏ బ్లౌజ్ కట్ చేసినప్పుడైనా ఐరన్ చేసుకుంటే
ఏమైనా ఐరన్లో షింక్ అయ్యి ఉంటాయి. ఆ షింక్ అయ్యేది ఏమైనా ఉంటే ఐరన్లో లాగేస్తాను. లేదంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఐరన్ చేసిన తర్వాత సంథింగ్ వాష్ అయిన తర్వాత లాగేస్తూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా లైనింగు ఒరిజినల్ కూడా ఐరన్ చేసుకోవాలి. హ్యాండ్స్ తీసాను. అలాగే ఇక్కడ ముక్క వేస్ట్ అవ్వకుండా ఇక్కడ ఫ్రంట్ తీద్దాం. చుట్టూరు ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని కట్ చేసుకొని సరిపోతుంది. ఈ బ్లౌజ్ని నేను స్టిచ్చింగు గమ్ముతో అంటించట్లేదు. ఎందుకంటే ఇన్విజిబుల్ పైపింగ్ తోటి స్టిచ్చింగ్ చేద్దాం మొత్తం అంతా అని ఇన్విజిబుల్ పైపింగ్ చేసేదానికి అంటించుకుంటే కుదరదు. అందుకని నార్మల్గానే స్టిచ్చింగ్ చేస్తాను. మీకు నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వీడియో వస్తుంది. ఇది మీకు చాలా నీట్గా ఉంటుంది. దాన్ని బట్టి కూడా మీరు కొన్ని కొన్ని ట్రిక్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలి ఏంటన్నది ఒక ఐడియా వస్తుంది. చూడండి, నెక్స్ట్ వీడియో పెడతాను. ఇది అది ఇప్పుడు పెడతాను అన్నది కొంచెం చెప్పలేకపోతున్నాను. ఎడిటింగు వాయిస్ ఇవ్వడం కొంచెం లేట్ అయిపోతుంది. నా వర్క్ చేసుకోవడం ఇవన్నీ లేట్ అవుతుంది. కొన్ని కొన్ని పర్సనల్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా కొంచెం లేట్ అవుతుంది. పెట్టేస్తాను అది కూడా తొందరలోనే. అది మ్యాక్సిమం ఎల్లుండి ఎప్పుడైనా పెట్టగలను. అలాగే దీని మీద లెహంగా వీడియో కూడా ఉంది, అది కూడా పెడతాను. చూడండి, చాలా నీట్గా వస్తుంది. లెహంగాకి జిప్ వేసి బ్యాండ్ వేసి కుట్టాను. చాలా నీట్గా వస్తుంది. చూడండి, మీకు మన ఛానల్లో కంటెంట్ నచ్చిందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని వీడియో కోసం మన గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది. క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఎక్కడ వీలుంటే అక్కడ తీస్తున్నాను. క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటే, ఎందుకంటే మిగిలిన ముక్క వాళ్ళు చాలా ఎక్కువ తెచ్చుకున్నారు. మిగిలిన ముక్క ఇచ్చేద్దామని వేస్ట్ చేయడం ఎందుకని అడ్జస్ట్మెంట్ చేసి కట్ చేస్తాను. చూసారు కదా, మొత్తం అన్ని పోట్లన్నీ రెడీ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.